తమిళనాడు సీఎంగా విజయ్ అయిన తర్వాత నటి త్రిష పేరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా పరోక్షంగా ఆమెపై కామెంట్స్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో తాజాగా త్రిష పంచుకున్న ఇన్స్టా పోస్టులు వైరల్గా మారాయి. అయితే కొన్ని గంటల్లోనే అవి కనిపించకుండా పోవడం గమనార్హం. ఎవరి పేరును ప్రస్తావించకుండా త్రిష తన ఇన్స్టా స్టోరీలో పోస్టులు పెట్టడం కలకలం రేపింది. తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలతో పాటు ఆమె 3 కొటేషన్స్ షేర్ చేశారు. ఈ వయసులో ఇలాంటి నాటకీయత సిగ్గుచేటు. వెళ్ళి కొంత డబ్బు సంపాదించి ప్రశాంతతను కనుక్కోండి. ఒకప్పుడు మీరు ప్రార్థించిన జీవితం ఇప్పుడు మీకు లభించడం ఎంత అదృష్టమో అని వరుస పోస్టులు పెట్టారు. అయితే ఈ 24 గంటలు కూడా కాకముందే కనిపించకపోవడం గమనార్హం. దీంతో ఆమె డిలీట్ చేశారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉదయ్ కుమార్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మదురై వ్యాప్తంగా త్రిష వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు, అభిమానులు చెన్నైలో పోస్టర్లు అంటించారు.